దేవుని స్తోత్రం. కృష్ణ దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. సమయమున గమనించండి. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే కార్యక్రమంలో ఉదయాన దేవుని స్తుతించే ధన్యత మనకిచ్చారు. దేవుని వందనాలు చెల్లిస్తూ నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశీర్వదించదును. దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాముతో చేసిన వాగ్దానము చాలా గొప్పది. అబ్రహామును దేవుడు తన మహాకృపను బట్టి ఏరుకున్నాడు. చెర కుటుంబంలో నుంచి అబ్రహామును దేవుడు ఏరుకొని ఆయన తన సాధనముగా పనిముట్టుగా ఆయన శ్రేష్టమైన కృపలతో నింపాలని ఆయన్ను ఆశీర్వదించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అంటున్నాడు. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం గమనిస్తే నిన్ను అనే మాట మనం చూస్తే నిజముగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత గమనించండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని దేవుని యొక్క వాక్ గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 గమనిస్తే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని భక్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే నీ అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహామును దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. జనాంగములను దీవించక పూర్వం యెహోవాకు అబ్రహాము అవసరం, అబ్రహాము కావాలి. అందుకే అబ్రహామును ఏరుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క పని కోసం దేవుడు కొందరిని ఏరుకుంటాడు, కొందరిని కోరుకుంటాడు, కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు, కొందరిని పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రహామును ఏరుకున్నాడు, దావీదును కోరుకున్నాడు, అలాగే యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత సౌలును పౌలుగా మార్చి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇలాగా దేవుని యొక్క పని కోసం దేవుడు తన భక్తులను ఏరుకుంటున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యెహోవాకు అబ్రహాం కావాలి. ఒకే ఒక వ్యక్తి ద్వారా దేవుడు అనేకులను దీవించాలని ఆశిస్తున్నాడు. ఆయన ప్రణాళికని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాం మాత్రమే కాదు, ఒక దావీదు ద్వారా కూడా జనాంగమును దేవుడు దీవించాడని చూస్తున్నాం. నారుమడి లాంటి ఒక వ్యక్తి ఆయనకు చాలు. ఆ నారుమడి ద్వారా మరి దేవుడు గొప్ప పంటనివ్వగల శక్తిని దేవుడు కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. నీకు సన్నిధి కాంతి ప్రకాశంతో చేయను. నిన్ను కరుణించి నీ మీద సన్నిధి అని నీకు సమాధానం. సంఖ్యాకాండం 6:13 మనం గమనిస్తే ఈ విషయాలను కూడా దేవుని యొక్క లేఖను మనం చూస్తున్నాం. కనుక దేవుని గమనించండి. దేవునికి మొదట కావాల్సింది నీవు, నీ తర్వాతనే జనాంగం. అందుకనే దేవుడు నిన్ను హెచ్చించి బలపరిచి బలమైన సాధనముగా వాడుకుంటాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, గమనించండి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక గమనించండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 గమనిస్తే నిన్ను ఆశీర్వాద కారకుడిగా ఉన్నటకు పిలిచాడు. చూసారా, ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము ద్వారా అనేక జనాంగములకు ఆయన తండ్రి అయినట్లుగా చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవునికి మొదట కావాల్సింది నీవు, ఆ తర్వాత జనాంగం. దేశములు రాజ్యములు ఒక మాటలు చెప్పాలంటే ఒక ఆదాము నుండే కదా మనం అందరము అనుభవించాము. కాబట్టి ఇలాగ దేవుడు మనను ఆశీర్వదించి తన కృపలతో నింపినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు.
పేరు పెట్టి పిలిచాడు. జనాంగముగా ఆయన తన కృపకు మనం పాత్రుడిగా చేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అబ్రహామును ఎలాగా ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, పేరు పెట్టి పిలిచాడో, లేక తన మహాకృపను బట్టి ఏరుకున్నాడో, దేవుడు ఈరోజు నిన్ను నన్ను అలాగా ఏరుకున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని బిడ్డలకు తెలియచేసి బిడ్డల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనకు ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలమున మనము ఆశీర్వదించబడుటకే పిలవడం. ఆశీర్వాదాలు దేవుని సొత్తు. ఈ ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోయట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బలచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలాగా ఉండురని దేవుడు 128వ కీర్తనలో తెలియచేస్తున్నాడు. ఎవరంటే మీరు? యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఉదయకాలమున అబ్రహాము దైవ భయము కలిగిన వాడు కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం చేశాడు కనుక అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాము దేవుని స్నేహితుడని చూస్తున్నాం. అలాగే నీవు నేను ఈరోజు ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే ఆయనకు మనము స్నేహితులుగా ఉంటాము, ఆయన కుమారులుగా ఉంటాము, కుమార్తెలుగా ఉంటాము, ఆయన బిడ్డలుగా ఉంటామన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఆశీర్వదిస్తాడు, పేరు పెట్టి పిలిచిన వారిని దీవిస్తాడు, ఆయన ఎన్నుకున్న వారిని ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కాలమున చేయండి. మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ద వర్షిప్ ఆఫ్ యాహ్వే కార్యక్రమం బహుగా ఫలభరితంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవుడు వాళ్ళందరినీ దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.